హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో దునియా. నేను మీ రేష్మ. ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క చాప్టర్ వైజ్ సమ్మరీ. ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. We provide value-added information for you. Please subscribe to Audioduniya. Press the bell icon for latest notifications. Please like, share and comment. Friends, ఈ వీడియోలో హౌ టు స్టే యంగ్ ఇన్ స్పిరిట్ ఫర్ ఎవర్ అంటే యవ్వన స్ఫూర్తితో ఎల్లప్పుడూ ఉండడం ఎలా అనేది తెలుసుకుందాం. విజ్డమ్ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక శక్తులను తెలుసుకోవడం. పరిపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఆ శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే జ్ఞానం అది. ముసలితనం ఒక విచారకరమైన ఘటన కాదు, వయసు మీద పడడం అని మనం అనే ప్రక్రియ నిజానికి ఒక మార్పు. దానిని మనం ఆనందంగా సంతోషంగా స్వాగతించాలి. మానవ జీవిత ప్రస్థానంలోని ప్రతి దశ అంతులేని బాటలో వేసే ముందడుగు. మన దగ్గర బ్రహ్మాండమైన శక్తులున్నాయి. అవి మన శారీరక శక్తులకున్న పరిమితులను అధిగమిస్తాయి. ఒకసారి విద్యుత్ మాంత్రికుడు థామస్ ఎడిసన్ని ఒక ఆమె అడిగింది, మిస్టర్ ఎడిసన్, విద్యుత్ శక్తి అంటే ఏమిటి? మేడం, అది విద్యుత్ శక్తి, దానిని వాడండి అని జవాబిచ్చాడతను. మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అదృశ్య శక్తికి మనం ఇచ్చిన పేరు విద్యుత్ శక్తి. అయినా విద్యుత్ శక్తికి సంబంధించిన సూత్రాలు, దాని ఉపయోగాల గురించి మనం తెలుసుకోగలిగినంత తెలుసుకున్నాం. దానిని లెక్కలేనన్ని విధాల మనం వాడుతున్నాం. శాస్త్రజ్ఞులు తమ కళ్ళతో ఎలక్ట్రాన్ని చూడలేరు, అయినా వారు దానిని ఒక వైజ్ఞానిక వాస్తవంగా అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రయోగాత్మక సాక్ష్యంతో ఏకీభవించే ప్రామాణిక పర్యవసానం అదొక్కటే కనుక. మనం జీవితాన్ని చూడలేం, అయినా మనకు తెలుసు మనం జీవిస్తున్నామని. జీవితం అంటే అదే. దాని సౌందర్యాన్ని, గొప్పతనాన్ని వ్యక్తీకరించడానికే మనం ఇక్కడున్నాం. జీవితంలో నిరుత్సాహం, స్వార్థవాదం, ఎదుగు బొదుగు లేకుండా ఒక చోటులోనే ఉండిపోయామన్న భావన ఒక రకమైన నిరాశను తీసుకొస్తాయి. అది న్యూరాసిస్, ఇంకా అన్ని రకాల మానసిక రోగాలకు దారితీస్తుంది. మీరు టెన్నిస్ ఆటను వేగంగా ఆడలేకపోయినా, లేక మీ పిల్లల్లా ఈదలేకపోయినా ఏమవుతుంది? మీ శరీరం కదలికలు తగ్గిపోయినా, మీ నడక వేగం తగ్గిపోయినా ఏమవుతుంది? గుర్తుంచుకోండి, వృద్ధాప్యాన్ని గౌరవంగా స్వీకరించండి. వయసుకి తనకంటూ ఒక కీర్తి, సౌందర్యం, వివేకం ఉన్నాయి. శాంతి, ప్రేమ, సంతోషం, ఆనందం, సద్భావన లాంటి గుణాలు ఎన్నటికీ ముసలి అవవు, మరణించవు. నేను ముసలివాడినైపోయాను, ఈ పని నా వలన కాదు అని మీరు పూర్తిగా నమ్మితే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ నమ్మకాన్ని స్వీకరించి అది నిజమే అయ్యేట్లు చేస్తుంది. కొంతమంది 30వ ఏటే ముసలైపోతే మరికొంతమంది తమ 80వ ఏట కూడా యాక్టివ్గా ఉన్నట్టుగా ఉంటారు. మీ వయసు 65 లేక 85 అయినా మీ వద్ద ఇవ్వడానికి ఎంతో ఉందన్న విషయాన్ని మీరు గ్రహించాలి. యువతరాన్ని స్థిరంగా ఉంచడం, సలహాలు ఇవ్వడం, నిర్దేశించడంలో మీరు సాయపడగలరు. మీరు మీ జ్ఞానం, మీ అనుభవం, మీ వివేకంతో వారికి లాభం చేకూర్చగలరు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక వ్యక్తి శరీరం తాలూకు వేగం క్రమంగా తగ్గిపోతుంటుంది. కానీ ఆ వ్యక్తి యొక్క కాన్షియస్ మైండ్ని సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రేరణ ద్వారా ఎంతో చురుకుగా, మెలకువగా ఉండేలా చేయవచ్చు. ప్రముఖ హార్ట్ సర్జన్ మైకేల్ డెబేకి మొట్టమొదటి రోలర్ పంప్ని రక్త ప్రసరణ కోసం 1932లో కొత్తగా కనిపెట్టారు. ఆయన కనుగొన్న పంపుని ఈనాడు కూడా గుండె బైపాస్ సర్జరీలో వాడుతున్నారు. అతని 90వ ఏట డాక్టర్ డెబేకీకి ఒక కొత్త ఆవిష్కారం మీద ప్రయోగాలు చేయడానికి అనుమతి లభించింది. అదొక చిన్న పంపు. దాన్ని గుండె జబ్బుతో తీవ్రంగా బాధపడుతున్న వారి ఛాతీలో అమర్చవచ్చు. మైకేల్ డెబేకి తన 90వ ఏట ఆ కొత్త ఆవిష్కారానికి నాంది పలికారు. సో మీరు ఎల్లప్పుడూ యవ్వన స్ఫూర్తితో ఉండాలంటే
మీ సబ్కాన్షియస్ మైండ్ తాలూకు అద్భుతమైన ఉపశమనాన్నిచ్చే, మీకు నూతనత్వాన్ని చేకూర్చే భావాలను మీరు అనుభవించండి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ బుక్ యొక్క సమ్మరీ కంప్లీట్ అయ్యింది. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్, బీ హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడియో దునియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.